హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఈ వీడియో ఏంటంటే ఏపీ 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ మ్యాథ్ అయితే ఈరోజు అయిపోయింది. దానికి సంబంధించిన కీ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇలాగే మీకు 10th క్లాస్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి ఫైనల్ టచ్ పేపర్స్ అండ్ కంప్లీట్ పబ్లిక్ మోడల్ పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ స్టేట్ అండ్ లేట్ చేయకుండా అయితే చూసాక ఈరోజు జరిగినటువంటి 10th క్లాస్ ప్రీ ఫైనల్ మ్యాథ్స్కి సంబంధించి ఒక కీ చూడండి. ఇక్కడ ఒకసారి మీరు మీ క్వశ్చన్ పేపర్ని పక్కన పెట్టుకొని సో ఇవన్నీ అయితే రాసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే లేదు, ఈ క్వశ్చన్స్ పక్కన సొల్యూషన్ జరిగితే రాసుకోండి. నేను మళ్ళీ చెప్తానండి, ఇది ఏపీ 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ కీ చూడండి. ఇది సో ఎగ్జామ్ అయ్యాక ఇది పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీ పక్కనైతే ఇవన్నీ ఆన్సర్స్ రాసుకోండి. అలాగే ఫార్ములాస్ షార్ట్స్ ఉన్నాయి, అవి కూడా రాసుకోండి. మొత్తం మీకు ఫస్ట్లో 12 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 1 మార్క్వి. సో అవన్నీ చూడండి. ఇక్కడ ఇవన్నీ చూసుకోండి. ఇవి డైరెక్ట్ ఆన్సర్ మాత్రం చూడండి. క్వశ్చన్ మీరే మీ పేపర్లో పెట్టుకుని రాసుకోండి. సో మీకు అక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు ఏంటి అని చూసుకోండి. అలాగే ఇక్కడ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ అంటే లైక్ ఎన్ని మార్కుల ప్రశ్నకి ఎన్ని స్టెప్స్ వేయాలని క్లియర్గా ఇచ్చారు. ఇవి మొత్తం 12 మార్కుల క్వశ్చన్ చూడండి, మొత్తం 12 మార్క్స్వి. ఇక్కడ సెక్షన్ 2 చూడండి, ఇవి 2 మార్క్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్గా ఇచ్చారు. గివ్ రేడియస్ ఆఫ్ హెచ్ఎస్ ఒక ఫార్ములా ఇచ్చేసి దానికి సంబంధించి సొల్యూషన్ కూడా ఉంది. ఇందులోంచి మీరు ఖచ్చితంగా అయితే ఫైనల్ ఎగ్జామ్స్కి తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పేపర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. సో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించి మీకు PDF లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా చూసుకుంటారు. సో టాపర్స్ ముఖ్యంగా అయితే ఈ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. FA1, FA2 అండ్ FA3 ప్రీ ఫైనల్ SA1 పేపర్స్. అలాగే గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 పేపర్స్ అయితే రెడీ చేసింది, అవి కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇది 18th 19th చూడండి క్వశ్చన్స్. ఎందుకంటే క్వశ్చన్స్ నా దగ్గర అయితే లేవు, జస్ట్ నేను మీకు కీ మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సెక్షన్ 3 చూడండి. ఇక్కడ సెక్షన్ 3లో కూడా మ్యాక్సిమం అయితే ఆన్సర్స్ రెడ్యూస్ చేశారనిపిస్తుంది. అంటే ఈ యావరేజ్ బిలో యావరేజ్కి అర్థమయ్యే విధంగా అయితే రెడ్యూస్ చేశారు. 20 అండి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ రాసుకోండి. పాయింట్స్ మ్యాక్సిమం మీరు పక్కన పెట్టుకొని ఆ క్వశ్చన్ పక్కనే రాసుకోండి. లేదంటే కనుక ఆ బ్యాక్ సైడ్ ఒక వైట్ పేపర్ రాసుకొని దానికే పేస్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి 10th వాళ్ళు అయితే. ఎందుకంటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు 100% చూస్తాయి. అండ్ 24th క్వశ్చన్ చూడండి. సో చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ నేను గమనించింది, మా స్టూడెంట్స్ నేను గమనించింది, ఎలా పడితే అలా రాస్తున్నారు. ఫస్ట్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ ఈ సీక్వెన్స్లో వెళ్తే మీకు టైం సేవ్ అవుతుంది. దానివల్ల మీకు స్కోరింగ్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ 8 మార్క్స్ ఆటోమేటిక్గా మీకు స్కోరింగ్ తగ్గ స్కోప్ అయితే ఉంటుంది, టైం అయిపోతుంది ఆటోమేటిక్గా. చాలామంది అక్కడ స్లో అయిపోతారు, అది గమనించండి. 26 క్వశ్చన్ చూడండి. మీడియన్ 3 ఉంటాయి కదా, అది మ్యాక్సిమం అయితే ప్రతిదీ ఇచ్చారు. ఇంకోటి ఇది చూసుకున్నాక మీకు ప్రీ ఫైనల్లో ఎన్ని మార్కులు వస్తాయో నాకు కామెంట్ చేయండి. ఇంతకీ ఈ పేపర్ మీద కాదు కామెంట్ చేయండి. సో ఎన్ని క్వశ్చన్స్ మీరు అనుకున్నట్టుగా ప్రజెంట్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ ఈ ప్రీ ఫైనల్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పండి. సో ఎందుకంటే ఈ ప్రీ ఫైనల్లో వచ్చే మార్క్స్ని బట్టి మీకు ఫైనల్ ఎగ్జామ్స్ దాదాపుగా పేపర్ ప్రీ ఫైనల్లో ఉన్నట్టుగా ఉంటుంది. సో దాదాపుగా మీకు అటు ఇటుగా అంతే రావచ్చు. ఇక్కడైతే ఎంత స్కోర్ చేశారో అంతే స్కోర్ అయితే రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇంకోటి లీక్డ్ పేపర్స్ చదివి పొద్దున్న రాస్తే ఆ స్కోరు ఫైనల్ స్కోర్ ఒకటి కాదు చూడండి, ఆ విషయాన్ని గమనించండి. ఇది 30 క్వశ్చన్ చూడండి. కాస్త ఫార్ములా బేస్ క్వశ్చన్స్ అనుకుంటా, ఇది చాలా పెద్దగా అయితే ఉంది. నోట్ చేసుకోండి, పాయింట్ టు పాయింట్ స్టెప్ వైజ్ ఇచ్చారు ఏంటనేది. 30 క్వశ్చన్ చూడండి. ఇది మనకు 30లో A అండ్ B ఉంటాయి కదా, అది రాసుకోండి. ఇవన్నీ కూడా 31లో A క్వశ్చన్ చూడండి. డైస్ సంబంధించి ప్రాబ్లం ఇది. నేను వచ్చేసి మ్యాథమెటిక్స్ క్యాండిడేట్ అయితే కాదు. సో మీకు ఏంటంటే కీ ఇవ్వాలి, సో కీ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఇవ్వస్తున్నాను.
31 క్వశ్చన్ చూడండి. మ్యాక్సిమం అయితే రాసుకొని ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, అక్కడ కూడా చూసుకోండి ఒకసారి వెళ్ళి. చాలా అయితే స్టెప్స్ కూడా చాలా పెద్దగా వేశారు. 32లో ఏ స్టాటిస్టిక్స్ నుంచి చూడండి, మీకు ఆల్మోస్ట్ గంట క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి బ్లూ ప్రింట్ చెక్ చేయండి. మీరు మ్యాక్సిమం బ్లూ ప్రింట్ ప్రకారం అయితే వెళ్ళండి. మీకు ప్రింటెడ్ క్వశ్చన్స్ పెడతాను. ఇవి జస్ట్ ఒక టీచర్ అనే వాళ్ళు చేశారు. మ్యాథమెటిక్స్ టీచర్ చేసి దాన్ని ఒక గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తారు. సో దాన్ని అయితే మీకు ప్రజెంట్ చేస్తున్నా. జస్ట్ క్యాజువల్గా రెఫర్ చేసుకోండి. అలాగే మీ వర్క్ బుక్లో కానీ మీ నోట్బుక్లో కానీ ఉంటుంది కదా, సో దాన్ని వాడుకోండి ఒకసారి. 33లో ఏ చూడండి, రఫ్ కూడా ఉంది. 33లో బి గ్రాఫ్ ఇచ్చారు చూడండి. సో ఈ గ్రాఫ్ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎలా చేశారు ఏంటి గ్రాఫ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మీకు ఏపీ 10th క్లాస్ ప్రిఫరెన్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ ఆన్సర్కి. సో ఒకసారి చూసుకోండి, మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. సో నేను స్క్రోల్ డౌన్ చేయడం జరిగింది, మీరైతే పాస్ చేసుకొని ఒకసారి చూసుకోండి నీట్గా. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎంతో కొంత హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా అయితే మీకు యూజ్ అవుతుంది. సో మిస్ చేసుకోవద్దండి క్వశ్చన్ పేపర్ని. మిస్ చేసుకోకుండా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఆల్మోస్ట్ SA1 పేపర్ నుంచి ప్రిఫైనల్ నుంచి 1 మార్కు 8 మార్క్స్ అయితే 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పేపర్ని మిస్ చేసుకోకుండా అయితే ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో ఆల్మోస్ట్ 10th క్లాస్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి 500 స్పెక్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను ఈరోజు రేపట్లో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగానే అయితే అవి మీకైతే పెట్టేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.